రెండవ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చూస్తే కొంతమంది స్త్రీలను గురించి ఈ పౌలు గారు ఆ లేఖలో రాస్తారు. రోమా పత్రిక 16వ అధ్యాయంలో కూడా అనేక మంది స్త్రీలను పౌలు గారు ప్రస్తావించడం జరుగుతుంది. మరి చాలామంది అంటూ ఉంటారు, పౌలు చెప్తున్న మాటలు కొరింథీ పత్రికలు చదివిన వారు అంటారు స్త్రీలు మాట్లాడకూడదని పౌలు గారు చెప్పారు, స్త్రీలంటే పౌలు గారి కోపము అని అంటారు. కాదండి, పౌలు స్త్రీల ద్వేషి కాదు అని ఎందుకు చెప్తున్నానంటే, మరి పౌలు స్త్రీల ద్వేషి అయితే స్త్రీ మాట్లాడకూడదు అని చెప్పినట్లయితే అక్కడ చెప్పిన విధానము సందర్భాలు ఉన్నాయి. సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి, ఉపదేశించకూడదు, మరి ఇంటినే ఉండని నేర్చుకోవాలని చెప్పడంలో ఒక సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అక్కడ కొన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి స్త్రీలను బట్టి మాటలు చెప్పడం జరిగింది. ఒకవేళ మాట్లాడకూడదు అనే ఉద్దేశము దేవునికి మరి పౌలుకి ఒకవేళ ఉంటే మరి స్త్రీలను ఎంకరేజ్ చేసేవాడు కాదు, స్త్రీల గురించి ఇక్కడ ప్రస్తావించేవాడే కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వారిలో అనేకులు ఎవరున్నారు? స్త్రీలు ఎక్కువ మందిగా ఉన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధాన సువార్తను ప్రకటించడానికి మొట్టమొదటిగా ఆ ధన్యత ఎవరికి ఇవ్వబడిందంటే మరి మగ్దలేని మరియకు ఇవ్వబడింది. మరి సమాధి యొద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు తను పునరుద్ధానుడైనప్పుడు ఆమెకు అగపడి శిష్యుల్ని పిలుసుకురా, వారితో నేను మాట్లాడాలి, నేను లేచాననే విషయం వారికి చెప్పాలి అని చెప్పేవాడే. ఒకవేళ స్త్రీ మాట్లాడకూడదు అని దేవుని చిత్తమైతే ఆ మగ్దలేని మరియ మొదటిగా యేసయ్య లేచినప్పుడు కనిపించారు, ఆమెకు చెప్పేవారే, నువ్వు కాదు, మరి పేతురు, యోహాను, యాకోబు వాళ్ళందరూ కనిపెట్టుకుంటున్నారు, వారందరిని పిలుసుకురాని వాళ్ళకి చెప్పేవాడే. కానీ ఇక్కడ మరి ఈ మగ్దలేని మరీకి చెప్పాడే, నువ్వు వెళ్ళి నన్ను కనుగొని విధానమును బట్టి నువ్వు అనేకులకు, నన్ను చూచి నాతో మాట్లాడిన విధానము అనేకులకు ప్రకటించు చెప్పాడా లేదా? ప్రకటించు అని ఇక్కడ మగ్దలేని మరియకు యేసుక్రీస్తు స్వయంగా తాను లేచినటువంటి పునరుద్ధాన సువార్తను మొదటగా స్త్రీకే చెప్పాడు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం తరచి చూచినప్పుడు స్త్రీ పురుషుడనే భేదం లేదు, ఎవరైనా కానీ సువార్తను ప్రకటించవచ్చు, దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు అన్నదానికి సత్యమైనటువంటి మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలను వ్రాయడమే, వారి జీవితాలను లిఖించడమే, పరిశుద్ధాత్మతో కొంతమంది భక్తులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారై మరి వారిని గురించి మరి ఇంకా ఎంతోమంది స్త్రీలను గురించి ఈ దైవ గ్రంథంలో వ్రాయబడ్డారు. ఎందుకంటే వారి పేర్లు, వారి జీవితాలు, వారు చేసిన ప్రార్థనలు, వారు జయించిన కార్యాలన్నీ కూడా ఈ గ్రంథంలో రాశారు. అంటే ఏమని? స్త్రీలు వాక్యము చెప్పడానికి అర్హులు అని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు స్త్రీ పురుషులను సమానంగానే చూశాడు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదని ఒక నిర్ణయము దేవుడే మనకి ఇచ్చి ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనం చూసినట్లయితే ఎంతోమంది మరి స్త్రీలకు ప్రోత్సాహమును ఉజ్జీవాన్ని ఆయన ఎంకరేజబుల్గా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము.